క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుందా మ్యామ్ అది? డెఫినెట్గా. ఓకే. అబార్ట్ చేసేసుకుని ఇట్లాంటి హిస్టరీ ఉన్న వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు మ్యామ్? ప్రాపర్గా మీరు కరెక్ట్గా స్కాన్ చేసుకుని డాక్టర్ అడ్వైస్ చేసినట్టు ప్రాపర్గా టర్మినేషన్ చేసుకుంటే ఫ్యూచర్లో ఏం ఇష్యూస్ అనేవి ఉండవు. కానీ మీరంతటా మీరు సొంతంగా ఏదో ఒకటి మెడికేషన్స్ తీసుకోవడము, దాన్ని కరెక్ట్గా ఫాలోఅప్ చేసుకోవడం, అంటే కరెక్ట్గా అయిందా లేదా, ఇన్కంప్లీట్ అయిందా కంప్లీట్ అయిందా చూసుకోకుండా ఫ్యూచర్లో మళ్ళీ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసినప్పుడు డెఫినెట్గా నేనంటే ట్యూబల్ బ్లాక్స్, లేకపోతే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, బ్లీడింగ్ ఇష్యూస్, ఈ యాషమెన్స్ అంటే లేకపోతే ఏమైనా పీసెస్ ఒక్కొక్కసారి మిగిలిపోయినప్పుడు సెకండరీ ఇన్ఫెక్షన్స్ అంటాము. ఒక్కొక్కసారి ఆ గర్భసంచి ఇన్ఫెక్ట్ అయ్యి తర్వాత దానిలో వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా చాలా ఫేస్ చేయాల్సిన ఉంటుంది. సో ప్రాపర్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇలాంటి కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయొచ్చు. రైట్ మ్యామ్, మీరు ఎన్నో కేసెస్ చూసి ఉన్నారు. ఏదైనా ఒక కేసు చెప్పండి మ్యామ్, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు మనం చేయకుండా ఉంటే బెటర్ అని ఒక సజెషన్ లాగా తీసుకుని వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా ఏదైనా ఒక కేసు చెప్పగలరా మ్యామ్? సో మా ఎక్స్పీరియన్స్లో చాలా ఇలాంటి కేసెస్ చూస్తున్నాము. ఒకసారి ఒక అమ్మాయి వచ్చింది, యంగ్ గర్ల్, షీ వాజ్ లైక్ 24 year old, హాస్టల్లో ఉండేది. ప్రెగ్నెంట్ ఆల్రెడీ, అంటే ప్రెగ్నెంట్ అని తనకి తెలియలేదు. యాక్చువల్లీ మరి తెలుసో తెలియదు, తనైతే తెలియదనే చెప్పింది మా దగ్గరకు వచ్చినప్పుడు. 28 weeks, ఆల్మోస్ట్ షీ వాజ్ 7 months ప్రెగ్నెంట్. 7 months తెలియదా? 7 months తెలియదు అంటుంది మరి అంటే పొట్టైనా చెప్తుంది కదా, అందుకని వచ్చింది. సో షీ కేమ్ విత్ హర్ బాయ్ ఫ్రెండ్ అనుకుంటా. 28 weeks మనం టర్మినేట్ చేయము ఇఫ్ ఇట్స్ అ నార్మల్ ప్రెగ్నెన్సీ. మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి 20 weeks ప్రెగ్నెన్సీ వరకే, అది కూడా బేబీ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటేనే మనకు కొన్ని పిఎన్డిటీ రూల్స్ ఉంటాయి. సో ఐ సెడ్ నేను అబార్ట్ చేయను, 28 weeks దాటింది కదా, ఐ కెనాట్ అబార్ట్ యూ అని చెప్పేసి అన్నాను. సో రిపీటెడ్గా డైలీ ఫోన్ కాల్ చేస్తూ నేను వస్తాను మేడం, లేదు మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ అని, మీరు ఎంత చేసినా రూల్స్ ఒప్పుకోవు, నేను చేయలేను అబార్షన్ అని చెప్పేసి అన్నాను. తర్వాత ఊరికే కాల్ చేస్తుంటే చెప్పాను, యూ గెట్ యువర్ ఫాదర్ అంటే, ఫాదర్ లేడు, మదరే ఉంది అని చెప్పింది. తర్వాత లేదు మా మ్యారేజ్ సెటిల్ అయింది మా ఇద్దరిది, మేమిద్దరం మ్యారేజ్ చేసుకుంటాం, అయినా అబార్ట్ చేసింది, ఇంకా మ్యారేజ్ చేసుకుంటారు కదా కంటిన్యూ చేయమని నేను చెప్పాను. మీకే స్టోరీ మీకే వినిపిస్తే ఎలాగా? సో ఏమైంది, 28 weeks దాటింది, 1 week వరకు రాలేదు అమ్మాయి.